దేవునికి స్తోత్రం. మరొక సమయంలో మనం ప్రభువుని స్తుతించడానికి ఈ మంచి రోజు దేవునితో ప్రతిరోజు మంచి రోజే. ఆయనతో గడిపిన ప్రతి సమయము దీవెనకరమైనదే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు సాగుతుండగా నీ కృపలో మమ్మను విస్తరింపచేయాలని, అభివృద్ధి పరచాలని, ఆశీర్వదించాలని నీవు కోరుతున్నట్లుగా మేము నిన్ను విశ్వసించుటకు, నిన్ను చూపించు మార్గములో నడిపించి నీ ఆశీర్వాదాలను మేము పొందుకొని నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అవునండి, మరి సంవత్సరాలు గడుస్తూ ఉండగా దేవుడు మనల్ని అదే స్థితిలో ఉంచడు కదా. మన ప్రభువు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు, వృద్ధి చేసే దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని ఆ రోజు చెప్పినట్లు గర్భఫలాలతో, భూఫలాలతో అన్ని విషయాలలో మనం చూస్తున్నాం. పంట వేసిన వారు, విత్తనం విత్తిన వారు పంటలు కోస్తున్నారు. మన యొక్క పశువులు అవి ఈని మల్టిప్లై అవుతూ ఉండడం చూస్తున్నాం. మనం ఒకరిగా, ఇద్దరుగా, ముగ్గురుగా అనేక మంది బిడ్డలకు తల్లిదండ్రులుగా మారే అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి మనం జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, మన ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు చిన్నింట్లో ఉన్నాం, మరి ఎక్కువ మంది ఉన్నప్పుడు మరి నలుగురు అయిన తర్వాత అదే ఇల్లు సరిపోతుందా? మరి ఇంకా పెరుగుతూ ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సరిపోతుంది. ఆ బిడ్డలు పెరిగినప్పుడు మరింత విశాలమైన గృహం కావాలి కదా. అలాగే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నప్పుడు మన ఇంటి విషయంలో, మన సంపాదన విషయంలో, మన ఆదాయం విషయంలో, మన యొక్క ఆరోగ్యం విషయంలో మన యొక్క అభివృద్ధిని కలుగజేయాలని ఆశిస్తున్నాడు. మరి కొత్త సంవత్సరంలో నీ కొరకు దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన ఈ సంవత్సరం నిన్ను విశాలపరచాలని, వృద్ధిని అందించాలని ఆశపడుతున్నాడు. అవునండి, మన దేవుడు మనల్ని వృద్ధి చేసే దేవుడే కానీ అణిచే దేవుడు కాదు, కృంగదీసే దేవుడు కాదు. మనల్ని ఎండబెట్టేవాడు కానే కాదు, చిగురింపచేసేవాడు, ఫలింపచేసేవాడు. ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నీ గుడారపు స్థలము విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటముగా సాగనిమ్ము, నీ తాళ్లను పొడువు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలమును విశాలపరచుము, నీ ఇంటిని విశాలపరచుము, నీ నివాస తెరలను నిరాటముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. అంటే ఇక్కడ గుడారం గురించి రాయబడింది కాబట్టి ఆ రోజుల్లో గుడారాలలోనే నివసించేవారు. ఇవాళ అయితే మనకు బిల్డింగులు వచ్చేసాయి. మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే అంత సులభం కాదు. కానీ ఆ రోజు గుడారం ఉన్నప్పుడు ఆ టెంటును సాగదీయొచ్చు, ఆ మేకులను ఇంకా కొంచెం దూరం వేసి ఇంకా కొంచెం వెడల్పుగా విశాలపరుచుకోవచ్చు. అదేవిధంగా దేవుడు ఈ రోజున మన నివాస స్థలముల విషయములో, మన యొక్క పరిచర్య విషయంలో, అన్ని విషయాల్లో కూడా విశాలపరచబడుతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు, విస్తరించమంటున్నాడు. కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనులను స్వాధీనపరుచుకొనుము. కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు. ఒకవేళ మీరు అనొచ్చు, అన్ని ఊరుల్లో మనం ఇల్లులు కట్టుకుంటామా? అన్ని ఊర్లో అన్ని పక్కింటోళ్ళు అన్ని స్థలాలు మనం కలిపేసుకుంటామా? అది కాదు. కానీ ఇక్కడ ఉద్దేశం, నీవు నీ సంతానము ఈ దిక్కుకి ఆ దిక్కుకి విస్తరిస్తారు. ఇవాళ ఎంతమందిని మన భారతదేశంలో ఉన్న వారి కుటుంబాలలో పెరిగిన యవ్వనస్తులు మన ఊర్లోనే ఉంటున్నారా? ఆ పల్లెటూరులో పుట్టి పెరిగిన యవ్వనస్తులు పట్టణాలకు వెళ్తున్నారు కదా.
పట్టణాల్లో ఉన్న యవ్వనస్తులు పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నారు కదా, ఈ దేశానికి ఆ దేశానికి విస్తరిస్తున్నారు కదా. అవును, దేవుడు మనల్ని విస్తరింపజేస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. నీవు నీ ఇంటివారు దీవించబడాలని, నీ బిడ్డలు నీకంటే గొప్పవారు కావాలని, నీ పరిధి దాటి దేవుడు వారి కొరకు కలుగజేసిన ఆ ఉన్నతమైన స్థలాలలో వారు నీ కొరకు, ప్రభువు కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అభివృద్ధి అనేది ప్రభువు వల్ల మాత్రమే కలుగుతుంది. కుడి ఎడమలకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనులను స్వాధీనపరుచుకొను. నీ సంతానాన్ని దేవుడు దీవించినప్పుడు నీవు అందరిలోనూ తలగా ఉంటావు కానీ నీవు తోకగా ఉండవు. ఒకసారి యాకోబును ఆలోచించండి. యాకోబు ఉన్న ఆ యొక్క బేతేలులో ఆ బేతేలుకి తిరిగి వచ్చాడు కదా. అక్కడికి వచ్చినప్పుడు నువ్వు గో బ్యాక్ టు బేతేలు అని ప్రభువు చెప్పినప్పుడు ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళాడు. మామగారి ఇంటికి వెళ్ళాడు, అక్కడి నుంచి సుక్కో అనే ఊరికి వెళ్ళాడు. కానీ చివరికి దేవుడు తనని అక్కడ తీసుకొని వచ్చాడు. అక్కడ పెరిగినటువంటి ఆ బిడ్డలు, ఆ యోసేపు చివరికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అన్యజనులైన అన్య జనాంగమైన వారి దగ్గరికి ఒక బానిసగా వెళ్ళినప్పటికీ వారికి మంత్రిగా, నాయకుడిగా, అన్నదాతగా హెచ్చించబడ్డాడు. ఎస్, దేవుని అభివృద్ధి మన పట్ల, మన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకవేళ మీ జీవితంలో ఇంకా మేము అదే ఇంట్లో ఉన్నాము, అదే సంపాదన, అదే స్థితి, మా బిడ్డలు ఆ 10th క్లాసే చదువుతున్నారు, మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నారు, ఏది ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళటం లేదు అంటే మీరు ఆగి ఆలోచించండి. దేవుడు మీకు తోడు లేడా? దేవుని ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకున్నారా? దేవునిని మీరు అడగలేదా? ఆయన్ని మీరు నమ్మలేదా? ఆయన్ని నమ్మితే ఆయన నమ్మిన వారిని, ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తారు.